చెప్పినట్లు ఇప్పుడు ట్రిల్లిస్ మెథడ్లో మనం అరలిస్తున్నాము. ఈ ట్రిల్లిస్ మెథడ్ని మనం ఆరో ఈరో కలిసిపోయేటట్లు, అంటే పందిరిలాగా మనం కిందనంతా లీఫ్, ఇప్పుడు మెంతి వేసాం కిందనంతా, ఆల్రెడీ మెంతి వీడియో చేసాము. ఇప్పుడు మెంతి హార్వెస్టింగ్ ఉంది, హార్వెస్ట్ చేస్తున్నాము. ఇప్పుడు అది వచ్చేసి మనకు 20 days కానీ మనకు వెల్డింగ్ వచ్చేస్తుంది. ఫస్ట్ అది మనకు అంతా హార్వెస్ట్ అయ్యేలోపు మన కాకర వచ్చేస్తుంది. మనం అలా ప్లాన్ చేస్తున్నాము. ఇప్పుడు ఈ కాకర ఇలా పందిరి ఎక్కిచ్చేసి అప్పుడు అవతల ఉన్న సొర పాదులు అవతల నుంచి ఎక్కిచ్చేస్తాము, ఈతల నుంచి కాకర పాదు ఎక్కిచ్చేస్తాము. అలా ప్లాన్ చేసుకున్నాము. కిందనంతా లీఫ్ వెరైటీస్ వేసుకోవాలని చెప్పి మనకు త్వరగా ఇన్కమ్ వచ్చే పార్ట్ అలాగ అరేంజ్ చేసుకున్నాము. ఇప్పుడు ఆల్రెడీ ఇన్కమ్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు లీఫ్ మెంతి వేసాము, మెంతి హార్వెస్ట్ చేస్తున్నాము. ఇంకా రేపు హార్వెస్ట్ చేయడానికి ప్రిపేర్ చేస్తున్నాము. చిన్న గడ్డ ఇప్పుడు చూడండి, ఈ సొరపాదు ట్రిల్లిస్ మెథడ్లో పాదుకి ఎక్కిచ్చేసుకున్నాము. మనకు ఫస్ట్ హార్వెస్టింగ్ ఉంది, మనకు కాయ రెడీగా ఉంది, హార్వెస్ట్ చేయడానికి రెడీగా ఉంది. మనకి ఇలా వచ్చేస్తుంది కాదు. మనకి ఇది ఎంత నాటుగా ఉంది, దేశవాళీ వెరైటీ మనం వేసింది. ఫస్ట్ హార్వెస్టింగ్ ఉంది, వెంటనే ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయింది. మనకి వస్తున్నాము. మనకి ఇలా పందిరి కట్టేసుకున్నాము. దీనికి దారాలు కూడా మనం ఇలా కట్టేసుకుని పందిరి ఇలా చేసుకుంటాము అవతల వైపు. ఎందుకంటే మనం ఇక్కడే ఒకే స్టిక్ పెట్టడం వల్ల ఇక్కడ సైడ్కి వచ్చేసి కిందన మనం ఏమి వేసుకోవడానికి స్పేస్ లేకుండా పోతుంది. అందుకని చెప్పి పైకి అర్లిచ్చేస్తాం, అంటే కింద స్పేస్ వస్తుంది. కింద మనం వేరే క్రాప్ వేసుకోవచ్చు వెంటనే. అంటే లీఫ్ వెరైటీస్ అయితే మనకు షేడ్ కూడా వస్తాయి కాబట్టి లీఫ్ వెరైటీస్ వేస్తాం మనం కిందనంతా. మెంత్ అయిపోతేనే ఆ క్రాప్కి మళ్ళీ వెంటనే ఇంకో క్రాప్ వేసుకున్నామంటే సాయిల్ని కూడా బూస్టింగ్ చేయాలి. దాంతోపాటు బూస్టింగ్ చేసి మళ్ళీ వేరే క్రాప్ వేసేస్తాం. అలా మనం ఒక్క క్రాప్లో నెంబర్ అంటే మనకి ఎన్ని వీలైతే అన్ని క్రాప్లు వేసుకొని ఈల్డింగ్ తీసుకోవాలి. ఫార్మింగ్లో ఇలా అయితేనే మనం సక్సెస్ఫుల్గా వ్యవసాయాన్ని రన్ చేయగలుగుతాము. ఏదో ఒక్క క్రాప్ వేసేసి ఆ క్రాప్ ప్రైస్ గురించి ఆలోచించుకుంటా వాటి మీద డిపెండ్ అవ్వకూడదు. ఒకే క్రాప్లో మల్టీ క్రాప్స్, అంటే ఇప్పుడు మనం ఒక క్రాప్ వేసిన తర్వాత దానికి స్పేస్ వదిలేసి మళ్ళీ ఇంకో క్రాప్ వేస్తాం. మనకు అది టైంని బట్టి ఈ క్రాప్ ఇన్ని రోజులకని మనం ప్యాటర్న్ మొత్తం అంతా సెట్ చేసుకొని ఆ క్రాప్ వేసుకోవాలి. అట్లా వేసుకునేది టైం గ్యాప్లో మనం ఏ క్రాప్స్ తీసుకోవాలో అదంతా క్యాల్కులేట్ చేసుకొని అట్లా వేసుకుంటూ వెళ్ళిపోతుంటే మనకు ఇన్కమ్ 10 days once 20 days once ఏదొస్తుంది. ఇలా ప్లానింగ్ చేసుకొని అలా వేస్తున్నాం మేమైతే. మీరు కూడా యూజ్ అవుతుంది, మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి మెథడ్ మంచి ప్రాఫిటబుల్ బిజినెస్. ఫార్మింగ్ అంటే బిజినెస్ లాగే ఉంటుంది, బట్ బిజినెస్ అయితే కాదు ఫార్మింగ్. బట్ ప్రాఫిటబుల్ లాభసాటి వ్యవసాయం ఎలాగంటే ఈ మెథడ్లో ఒకలాగా ట్రై చేయొచ్చు. మీరు కూడా ట్రై చేయండి, నేను ట్రై చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.